హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పటాస్ దావత్. గైస్, మొత్తానికి దావత్లో మళ్ళొకసారి మన టీంతో మేము ముందుకు వచ్చేసినాం. ఈ రోజు మాత్రం దావత్లో ఏం చేస్తున్నాం? పటాస్ దావత్లో బోటి కూర. పొద్దున్నే లేచి పాప మా షాపోనికి అయితే నేను 4 గంటలకే ఫోన్ చేసిన, బోటి ఏడైపోవాలని అని. నీకోసం వస్తా అని చెప్పిండు. 2 కిలోల బోటి తీసుకొచ్చినాం గైస్. ఫ్రెష్గా దాన్ని కొట్టించుకొచ్చిన. సో కడుగుడు మాత్రం ఈయన బాధ్యత, నాకు అడగరాదు. సో మన ఈరోజు పటాస్ దావత్లో పటా బోటి కూర వండేద్దాం అనమాట. సో రెడీ అయిపోయింది. ఈరోజు మన పటాస్ దావత్లో మన స్పెషల్ గెస్ట్ అయితే గాగిలాపురం సాయిబాబా నుండు. అన్న తెలుసు కదా, గాగిలాపురం సాయిబాబా ట్యూన్ సరే మంచి ఫోక్ సాంగ్స్ చేస్తాడు, మన వీడియోలో కంటిన్యూ చేస్తాడు. అన్న 1 ఇయర్ మన గ్యాప్ ఇచ్చిండు బిజీ ఉండడం వల్ల. అన్న ఈరోజు ఒక మంచి వీడియో ఇస్తున్నారు. రాయి అనగానే తెల్లంగా వేసుకొని చైని పండు వేసుకొని డ్రర్ అనుకొచ్చిండు. సో గైస్, మీకు ఈ వీడియోలో మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా చూడుర్రి. కర్రీ నేనే వండుతున్నా, భయపడకుర్రి, మన టేస్ట్ మంచి ఉంటుంది కదా. చాలా వచ్చేసేరి. ఏమేమి తీసుకొచ్చిరమ్మా? అవునా, నాకు సంబంధించి తీసుకొచ్చినేమో నేను అనుకున్నా. చూడర్రి, ఇంకా గిట్లనే ఉంటుంది. పోయి ఉల్లిగడ్డలు కట్ చేయపోర్రి పారా. సో ఫస్ట్ ఏం చేసుకోవాలి సాయిబాబా అన్న? బోటి కూర అంటే గరం నీళ్ళు పెట్టుకొని అందులో బోటి వేసి నీట్గా ఫ్రెష్గా కడిగేసి తర్వాత మళ్ళీ గరం నీళ్ళు పెట్టి దాన్ని ఉడికించుకోవాలి. సో ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. గైస్, మీరు ఎన్నో బోటి కూరలు తినుంటారు, చేసి ఉంటారు, చూసుంటారు, పడేసి ఉంటారు. ఇక అసలు మీకు విరక్తి వచ్చింటుంది. కానీ విలేజ్ పటాస్, పటాస్ దావత్లో బోటి కూర అంటే మీకు చాలా స్పెషల్. నాకు తెలుసు, ఆ ముచ్చట నాకు తెలుసు. సో లెట్స్ గో. మీకు మంచి టేస్ట్ ఉన్న బోటి కూర పటాస్ అనిల్ చేతితో చేస్తాడు. చాలా వచ్చేయండి. ఇందుకే ఈయనే ఉంటాడు. గైస్, బోటి ఫ్రెష్గా కడగడానికి ఫస్ట్ అయితే న్యాచురల్ కట్టెల పొయ్యి మీద ఉడుకు నీళ్ళు వేడి చేస్తున్నాం. తానానికి వేసినట్టు విన్నాం. ఒకసారి చూడండి. ఇంకా వేడి వాటర్ అయితే వేసినాము, ఇంకా కాగలేదు. కాగిన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనలో ఏం చేస్తాం చూద్దాం. మరి ఏమేమి తెచ్చినామంటే గైస్, మీరు రండి. మీరు ఇట్లా డల్గా ఉండడం నాకు ఇష్టం లేదు. బోటి కూరలో నీకు అల్లం ఎల్లిగడ్డ, మసాలా, గరం మసాలా, వాట్ ఈస్ దిస్? కారం పొడి, పసుపు పొడి, నూనె పొడి, ధనియాల పొడి, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు, ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి. చాలా వండేద్దాం. బా కుతకు దొరికిపోతున్నాయి. దించురా. నీళ్ళు మాత్రం సలసల కాగిపోయి మొత్తం కుతకు దొరుకుతున్నాయి బూడికినట్టు. చాలా ఇప్పుడు ఉడుకుడుకు నీళ్ళ బోడి కడుక్కుందాం. నడుగురి బోటే ఉడుకు నీళ్ళు అంటుడు పోయి మీనే. అయితే నా లైఫ్లో ఫస్ట్ టైం నేను బోటి కడిగిన. ఇంతసేపు అయితే నాకు కూడా తెలియదు, గంట సేపు పడింది కరెక్ట్. అది చిన్న కొవ్వు అది ఏందని అదంతా గడ్డ బొంత మీద ఉంది, గడ్డి లేకనే ఉంది. అంత ఇంత గీకి మొత్తానికి అయితే ఫ్రెష్గా చేసినాం. తీసుకొని పొయ్యి మీద వేయాలి. పొయ్యి మీద వేసి ఇప్పుడు ఏం చేయాలి? ఉడకబెట్టాలి. ఇదన్నమాట ముచ్చట. బోటిని అయితే మంచిగా నీట్గా తెల్లగా కడిగిన. వద్దులే ఇక్కడ నాకు వద్దు, సాయన్న బిచ్చి కడగలిసి కడిగిరు. సో నీట్గా తెల్లగా కడిగిరు అనమాట. యాక్చువల్లీ బోటి కూర అంటే నాకు మస్తు ఇష్టం. ఎప్పుడు ఉండాలా, ఎప్పుడు తినాలా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఏందన్నా? నెక్స్ట్ ఉడకబెట్టాలి. చలో నెక్స్ట్ ఇంకొక రౌండ్ ఇది పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టి దాంట్లో ఇంత ఉప్పు ఇంత పసుపు వేసి ఉడకబెట్టుకుందాం. దాని తర్వాత బాయిల్ అయిన తర్వాత అప్పుడు కర్రీ ప్రిపేర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, మంచిగా కడుక్కున్న బోటిని ఉడుకుడుకు నీళ్ళలో వేసుకుందాం. వేసేసి సో బోటిని అలా వేసేసినాం. అది ఇంకా మంచిగా బాయిల్ అయ్యి మంచిగా నీట్గా అయిపోతుంది, ఫ్రెష్గా అయిపోతుంది అనమాట. సో దాని తర్వాత వండుదాం. సో గైస్, మొత్తానికైతే బోట్ అయితే కడిగేసిర్రు. అట్లనే మళ్ళీ బోట్ ఉడుకుతుంది కదా. ఈ లోపు మనం వాటికి సంబంధించిన ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, పుదీనా, కొత్తిమీర అన్నీ కోసుకుందాం. రెడీయా?
కానీ ఇక ఉల్లిగడ్డలు 2 పోయి ఆ 2 పావు కిలో అంత ఉన్నాయి. ఇక చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. 2 కిలోల బోటికి మంచిగా సరిపోతాయి అవి. ఇగో ఇది చూడు, ఇవన్నీ వేస్తే గిన్ని పీసెస్ అయినాయి. పావు కిలో ఉల్లిగడ్డ అదపావు చేస్తుంది అది. మంచిగా ఉడుకుతుంది బోటి ఆడ. ఈడ మాత్రం ఇంకా పని అవుతలేదు. కట్టెలు పోయి కదా దబ్బ దబ్బ. కాకపోతే ఒక మైనస్ ఏంటంటే ఇలా కొంచెం వెదర్ బాగా కూల్ ఉంది, గాలి ఫుల్ బాగా గాలి వచ్చుట్లు ఏంటంటే మంట మస్తు మండుతుంది కానీ మంట చక్కగా తాకుతలేదు గిన్నెకు, అది ప్రాబ్లం. కాకపోతే కొద్దిగా లేట్ అవుతుండొచ్చు కానీ మంచిగానే అవుతుంది. మాడిపోతే ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? నువ్వే తింటావు. పుదీనా ఎక్కువ వేసినా కూడా పుదీనా ఉంటుంది, కొంచెం మామూలుగా వేస్తే చాలు. బాగా నీళ్ళల్లో కడుక్కుంటే మట్టి మంచిగా పోతుంది. మనోళ్ళు ఎవ్వలేరు, అందరు ఇంటికి పోయారు. నిజంగా చాలా డల్గా అనిపిస్తుంది నాకు. మనోళ్ళు ఎవ్వరు లేరు, ఇద్దరమే అయిపోయినాం. కానీ ఇక మీకోసం మేము వీడియోలు కూడా వేయాలి కదా, ఎవరు వచ్చినా రాకున్నా వీడియో మాత్రం ఆపొద్దు అనేసి వచ్చేసినాం మేము కూడా. మంచి రీచ్ ఇస్తున్నారు పటాస్ దావత్కి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మమ్మల్ని ఇట్లానే ఆదరించాలి, మీకు మంచి దావత్ వీడియోలు చేస్తాం. శ్రావణ ఉల్లిగడ్డ కట్ చేసిందంటే ఇవాళ కూర అయినట్టే. ఇక బోటి కూర తినాలని బుర్ర వెయిట్ చేస్తుంది నా బుర్ర. డైట్ ఏమో. అవును, డైట్ అయితే మధ్యాహ్నం తినొద్దా. టమాటా కూడా కోసుడు అయిపోయింది, నిమ్మకాయ కూడా రాసుడు అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర దించుకుందాం. ఇప్పుడు పుదీనా ఎంచుకుందాం. చించిన ఆల్రెడీ. ఇక ఉల్లిగడ్డలు ఇంకేంటి కోసినాము, కొత్తిమీర పుదీనా టమాటాలు అయితే కోసుకున్నాం. ఇక లాస్ట్ పచ్చిమిరపకాయలు మిగిలినాయి, ఇవి కట్ చేసుకుందాం. అమ్మాయ కోసుడు అయితే అయిపోయింది, ఇడేద్దాం. అయితే మంచిగానే ఉడుకుతుంది చూసిర్రా. ఇగో మంట ఎంత మంచిగా మండుతుందో, ఈ గాలి చేయబట్టి మంట అంతా గాలికే పోతుంది, సగం గిన్నెకు మంటే తాకుతలేదు. ఇలా దేవుడు కొంచెం సేపు గాలి రాకుండా కూర అయ్యే వరకు గాలి రాకుండా ఉంచితే మంచిగా ఉండు. మస్తు మండుతుంది కానీ గిన్నెకి తాకుతలేదు అసలు. ఈ పాటికి ఉడికేది అసలు, కానీ ఇంతవరకు ఉడకలేదు కొంచెం. మొత్తానికి బోట్ అయితే మొత్తం కుతకుతుడికి మెత్తగా అయిపోయింది. సో ఇప్పుడైతే దీన్ని దించి పక్కన పెట్టి బోటి కర్రీ వండుదాం. ఎట్లా వండుతాడో మీరు చూడుర్రి. సో మన హరిత గారు అయితే నేను కూర వండుతానగానే గిన్నెకు మళ్ళీ ఆమెకు తోమనికి ఇబ్బంది అవుతుందని మంచిగా మట్టి ఊసిచ్చింది. ముందు పొయ్యి మీద పెట్టుకుందాం. ఓకే నైస్ గైస్, ముందుగా గిన్నె ఎండబెట్టుకుందాం. అంటే ఎండబెట్టుకున్నాం అంటే నీళ్ళు ఆరిపోవాలి కదా. సో నీళ్ళు ఆరినాక సూపర్ మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకున్న పల్లి నూనె ఆయిల్, ఏ నూనె ఆయిల్ ఇది, సన్ఫ్లవర్ ఆయిల్ పోసుకుందాం. ఇందులో 10 కప్పులు ఉన్నాయంట. కొలిచి పోయడానికి కప్పు తెలియదు కాబట్టి అంచనాతో పోస్తున్నా. అయింది, క్లియర్ వండింది. ఇంత ఎండిపోయిన బగారాకి వేసుకుందాం. తర్వాత నల్లటి రావట్లేదే. దాని తర్వాత నల్లటి 4 లవంగాలు వేసుకుందాం. తెల్లని 2 ఇలాచి, దాల్చిన చెక్క వేసుకుందాం. కొంచెం సహజీర వేసుకుందాం. దాని తర్వాత పచ్చని పచ్చిమిరపకాయలు వేసుకుందాం. నూనె మంచిగా అయింది కాబట్టి ఉల్లిగడ్డలు వేసేసుకుందాం. సో ఉల్లిగడ్డలు మంచిగా ఎర్ర కలర్ వచ్చేదాకా కలుపుకుందాం. మొత్తానికి ఇలా బోటికి వండుతున్నా, తింటారో పడేశారు. ఉల్లిగడ్డ ఎర్రగా గాలింది కాబట్టి అంగట్లోకి వెళ్ళి కొనుక్కొచ్చిన అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అడుకొచ్చిన పసుపు వేసుకుందాం. ఇవన్నీ మొత్తం మాడిపోయి ఒకదాడికి అయినాయి కాబట్టి ఇక బోట్ వేసుకుందాం. లేకపోతే మొత్తం ఉల్లిగడ్డలు అంటే గిన్నెకి అంటుకోయేటట్టున్నాయి బోటి అంటే. సాయన్న మధ్య నుంచి కళామాకేసిండు. కిందికి వెళ్ళి మంట పెట్టుకుంటా పైకి వెళ్ళి పుదీనేద్దాం.
కొంచెం ఇది ఆల్రెడీ ఉడికింది కాబట్టి ఇంకా కొంచెం ఉడకడానికి కొంచెం ఉప్పు వేసుకుందాం. చిన్నప్పుడు నిర్మా సబ్బులే ఉండేవి, ఇప్పుడు నిర్మా ఉప్పులు కూడా ఉంటాయి. జస్ట్ ఒక 5 minutes అంతే. మంట పెద్ద మండుతుంది కాబట్టి గ్యాస్ మీద లేట్ అయినట్టు కాదు, మంచిగా స్పీడ్ అవుతుంది కాబట్టి తొందరగా ఉడికింది. ఇప్పుడు కారం కూడా వేసుకుందాం. కారం మాత్రం మా ఇంటికి వెళ్ళి తెచ్చింది. నేను వేసే కారానికి ఒక్కొక్కరు మండిపోవాలి, అట్లా ఇస్తా. అబ్బా ఇంత కారం ఉందని. 1 2 3 4 వేసిన ఏమవుతుంది. ఈ ఉప్పు వచ్చేదేందో గిన్నెలు తోమని చెప్తేగా, గిన్నెలు తోమని చెప్తే ఇక్కడికి వచ్చి అది మంచిగా కొడుతుంది, ఇది మంచిగా కొడుతున్నారు. వాటర్ రాక్షయ్ ఒక్కసారి చూడరు. ఇది ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకొని, అంటే మనకు గ్రేవీ టైప్ కావాలి కాబట్టి ఫ్రై కాదు కాబట్టి, సో కొన్ని వాటర్ పోసుకొని టమాటా వేసుకొని కొద్దిసేపు దాన్ని ఇంకా పక్కన పెట్టేద్దాం. అసలు వేరే లెవెల్ అవుతుంది. వాటర్ ఎక్కువ ఏం పోయలేదు, భయపడకుర్రి, కొన్నే పోసిన. టమాటా ఇస్తే నేను కంప్లీట్ చేసుకుంటాను నా కుకింగ్ని. కథం ఎర్రగా దంచాలి టమాటాలు. ఆల్ కంప్లీట్. లాస్ట్ కొత్తిమీర మసాలా వేస్తే కడుపుండా తినుడే. ఏమో అనుకున్నా కానీ వంట చేయడానికి చాలా కష్టమే, ఓన్లీ మొగోళ్ళకి. ఆడోళ్ళు అయితే ఈజీగా చేయొచ్చు, అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది కదా. ఇవన్నీ చేసినా కదా, తర్వాత ఏం వేసుకోవాలనుకుంటారు? నా కడుపులో కొన్ని వాటర్ వేసుకోవాలి, బగ్గ దూపు అవుతుంది. కుతకు ఉడికింది, అంతా అయిపోయింది. తర్వాత రెడీమేడ్లో దంచుకున్న ధనియాల పొడి వేసుకుందాం జరంతా. కొబ్బరి పొడి మర్చిపోయినా. నాకు ఏ నాన్ వెజ్ వంట చేసినా నాకు కొబ్బరి పొడి మస్ట్, కానీ వీళ్ళు చాలా వేస్ట్ తేరు. చెప్పాను కానీ తేవాలి కదా, నేను వంట చేస్తున్నా అంటే అన్నీ ఉండాలి. గలగల నూరిన గరం మసాలా వేసుకుందాం. ఇది వేసుకుంటే ఇక మొత్తం మంటనే మండాలి ఒక్కొక్కరికి. కాలు పడవుతుంది. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వేసుకుంటే ఇట్లా వేసుకుంటారా బోటి? నేను చికెన్ వండినా, మటన్ వండినా, గుడ్లు వండినా, చిక్కుడుకాయ వండినా, వంకాయ వండినా, బెండకాయ వండినా, దొండకాయ వండినా, అవి అన్నీ వండుకొని తిన్నా కానీ బోటి వండాలి. హార్మోనియం మృదంగం వాయిస్తానండి. ఇక్కడ కానీ తెచ్చావా? లేదు సార్. థ్యాంక్స్. ఫస్ట్ టైం, అది కూడా మీకోసమే ఒక మంచి వీడియో అందియాలని పటాస్ దావత్లా. అంటే ఈ బోటి కూడా చూస్తుంటే మీకు తిన్నంత ఫీలింగ్ రావాలని, సో మీకోసం నేను వంట చేస్తున్నా. ఇది చూస్తే టేస్ట్ ఏ బుద్ధి అవుతుంది, ఒకసారి మీరు కూడా చూడండి. ఎట్లా తినబుద్ధి అవుతుంది కదా. సో మీరు ఎట్లా వచ్చి తినలేరు కాబట్టి నేనే తింటాను. సార్ చూడు. ఓ మై గాడ్, ఏం పీస్ తీసుకుందాం? చెస్ట్ పీసా, లెగ్ పీసా? మంచిగా ఉంది. ఇక కూర మొత్తం అనిలో నేను కాబట్టి కొద్దిగా కొత్తిమీర నేను లాస్ట్కి వేస్తాను. సో గైస్, బోటి కూర రెడీ. తొందరగా తినాలి ఎందుకంటే వనమొగలు అవుతుంది. సో ఇప్పుడు నేను వండిన బోటి కర్రీ మీకు ఒకసారి చూపిస్తా, చూడుర్రి. బాగా కష్టపడ్డది ఎవరంటే సాయిబాబా నేను. వండినోడు బాగలే పోయి అల్లిలో ఏం చేసిండు, కడిగినట్టు ఒక 2 పీసులు కడిగిండు. అసలు నేను కడుగు కాడికే రాలేదు. పోటీతోటి మంచిగా పేలాలు కూడా కొనుక్కొచ్చుకున్నాం అనమాట. చాలా రోజులు అవుతుంది. అప్పుడెప్పుడు 31st దావత్లు అని అప్పుడే తినేది. మీ పుణ్యమా అని పటాస్ దావత్ ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం పెట్టి, సో ఈ ఫుడ్ అనేది మంచిగా టేస్ట్ చేస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో ఈ ఫుడ్ ఛానల్ అయితే డిఫరెంట్ వీడియోస్ వస్తాయి. సో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఎలాంటి వీడియో. ఇది తీసుకోవద్దు తెలుసా, బోటి కూర కానీ ఏడికి. అవునా? తినేసి నేను ఒక్కనే తీసుకోవద్దు, ఏం కాదు. ఇప్పుడు అడిలో అడి మనిషి అట్నే చేస్తాడు. మనకి ఇంట్లో ఒక అదృష్టం ఏంది చెప్పాలా, భయపడొద్దు. శ్రావణి హరిత ఈ బోటి తినరు, వాళ్ళు మటన్ తినరు, తినరు వాళ్ళు. చలో గైస్, విలేజ్ పటాస్ అనిలోని నా బోటి కర్రీ టేస్ట్ చేస్తున్నా. నీట్గా వచ్చింది, నీట్గా, ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా, ఎవ్రీథింగ్ సూపర్. అంటే తినొచ్చు.
ఎట్టుంది సాయిబాబా తినవచ్చు కాదు సూపర్ టేస్ట్ ఉంది. అయితే తినకు. ఈ బోటితోటి ఇంకా మేము చిల్లవనికి చల్లటి స్ప్రైట్ తెచ్చుకున్నాం, తాగుకుంటా తింటాం. దిస్ ఈస్ మై పటాస్ దావత్ ఈరోజు. నేనైతే థమ్స్అప్లు స్ప్రైట్లు అసలు కూల్ డ్రింక్స్ తాగను, నాకు గొంతుకు సరిగా పడాయి. సో స్వీట్ స్ప్రైట్. అన్న మాతోటి ఈ బాయ్ కన్నా ఉంటాడు, మంట పెట్టడానికి దానికి దీనికి మస్తు హెల్ప్ చేసిండు. బోటి కడగడానికి నీళ్ళు జస్ట్ కాయబెట్టడానికి గిన్నె పెట్టినాం. 2 నిమిషాలు నీళ్ళు కాగానే బోటి అయ్యిరు అన్నాడు. బోటి అయ్యిరు అన్నాడు. ఎట్లాగో మనం ఉండే వరకు లంచ్ టైం అయింది కాబట్టి మేము అన్నం కూడా ఇడికే తెచ్చుకున్నాం, తినేస్తాం. ఒకసారి వాళ్ళు చూడరు ఏం తింటారు. ఎందుకో కొంచెం కారం ఎక్కువైనట్టు అనిపిస్తుంది నాకు. కాలేదా? నీకు సెట్ అవుతుందా? నాకైంది. కానీ నాకుంటే కొంచెం తక్కువ ఉన్నాను, ఇంకా నేనైతే మస్తు ఉంటాను. పచ్చిపులుసు చేయొచ్చా? అది నేర్చుకోముందు పాపం వాళ్ళే బ్యాడ్ లెక్ తినలే, నాకు ఏం చేస్తాను చెప్పండి. సూపర్ టేస్ట్ ఉంది. నా చేత్తో వండిన వంట తినాలంటే అదృష్టం పీల్చుకోవాలి. అలా లేదు, కారం ఎక్కువైంది. 4 స్పూన్ల కారం, మసాలా, లవంగాలు ఆరేసిన. విటమిన్ సి ఏమో చికెన్ ఉంటుంది. విటమిన్ సి అంట నిమ్మకాయ. విటమిన్ బి ఉంటుంది, బోటి. బి అంటే బోటి. చాలా బాగుంది బోటి. నా వంటకానికి ఇవ్వాలి రారు పోటీ. నన్ను చెప్పనిస్తలేరు. చాలా బాగుంది బోటి, నాలుగే తినలేరు ఎవరు పోటీ. ఇది ఎక్కడిదా? నువ్వు ఒకటి చెప్పినా నేను ఒకటి చెప్పినా కదా, అయిపోయింది. ఉప్పు వేసుకున్నా? ఉప్పు వేయండి అమ్మా. అమ్మయ్యా కడుపు నిండా తింటున్నాం పో. అమ్మయ్యా మొత్తానికి కడుపు నిండా మేము అందరం తిన్నాం, ఒక ఇద్దరు తప్ప. వాళ్ళిద్దరు తినలేదు. సో అది వాళ్ళ బ్యాడ్ లక్, మా అదృష్టం. ఎందుకంటే మేము ఎక్కువ తిన్నాం, వాళ్ళది కూడా మేమే తినేసినాం. సో ఇంటికాడ కుమార్ గారు కిషోర్ గారు వాళ్ళు రాలేదు. కిషోర్ గారు ఎడిటింగ్ చేసుకుంటూ కుమార్ గారు వాళ్ళ వైఫ్ని తీసుకొని హాస్పిటల్ పోయింది కాబట్టి వాళ్ళకి సపరేట్ పక్కకు పెట్టినాంలే. కుమార్ టెన్షన్ పడకరా. ఓకే, సో అదన్నమాట ముచ్చట. సాయన్న ఎట్లుంది నేను వండిన బోటి కర్రీ, నువ్వు అడిగిన బోటి కర్రీ? రెండొకటే, కానీ నువ్వు అడిగినా వండినా కదా, దాని గురించి అడుగుతున్నా. చాలా అద్భుతంగా వచ్చింది, చాలా అద్భుతంగా, చాలా బాగుంది. కాబట్టి గడుపు నిండా తిన్నాం అనుకోండి. గైస్, మిమ్మల్ని ఈ కుక్ ఛానల్ తోటి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో కొంతమంది మా ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ ఉన్నారు, సిటీలో జాబులు చేసుకుంటూ పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే నాకు కూడా కాలేదనుకోండి. సో వాళ్ళకి కుక్ చేసుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. అరే మా ఫ్రెండ్స్ ఎవరైనా బోటికారు అనుకుంటే, సో నేను ఎట్లా వండినో అట్నే వండుకోకుండా ఇంకా మంచిగా వండుకోరు, ఎందుకంటే మా దాంట్లో కొంచెం కారం ఎక్కువైంది. సో ఎవరైనా బోటికారు మన తెలంగాణ స్టైల్లో వండుకోవాలంటే ఇట్లా వండుకోరు, చాలా అంటే చాలా బాగుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంది. సో చెప్పడం వరకే వస్తుంది, తినిపించడం రాదు కదా. సో అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, బాగా వచ్చిందన్నమాట. సో ఎవ్రీ సండే మన పటాస్ దావత్లో మీకోసం ఒక మంచి ఫుడ్ వీడియోతో వస్తాం. చెప్పినాం కదా, అదేంటంటే మంచి వీడియో ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ఫుడ్ డొనేట్ చేయడం కానీ, సో ఏదో ఒక స్పెషల్ ఉంటుందని చెప్పినాం కదా. సో కొంచెం వీల్ అవ్వట్లేదు, ఈరోజు వర్షం అది అనుకొని జస్ట్ మీకు ఒక వీడియో మీకు అందియాలని ఒక జస్ట్ బోటీ తీసుకొచ్చి, ఒక 2 kgs బోటీ తీసుకొచ్చి ఒక వీడియో షూట్ చేసి, సో మీకోసం మీరు చూడడానికి ఎంటర్టైన్మెంట్ అవ్వడం ఒక వీడియో అయితే అప్లోడ్ చేసాం అనమాట. సో గైస్, ఇంకోటి ఏంటంటే మా ఛానల్లో ఎవరైనా మూవీస్ ప్రమోషన్ చేసుకోవాలన్నా, ఎవరైనా వెబ్ సిరీస్ ప్రమోషన్ చేసుకోవాలన్నా వచ్చి ఫ్రీగా మా విలేజ్కి వచ్చి మేమే ఫుడ్ రెడీ చేస్తాం. సో మేమే స్క్రిప్ట్ రాస్తాం, వచ్చి మీ మూవీస్ అయినా మీ వెబ్ సిరీస్లో అయినా మంచిగా ఫ్రీగా ప్రమోషన్ చేసుకొని వెళ్ళండి. సో నా తరపు నుంచి, నా యూట్యూబ్ ఛానల్ నుంచి నేను మీకు హెల్ప్ చేస్తాను. సో ఐ డోంట్ ఎక్స్పెక్ట్ 1 MP కూడా, నాకు ఎలాంటి ₹1 కూడా వద్దు, నేను ముందే చెప్తున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రమోషన్ చేసుకున్న వాళ్ళు ఉంటే, సో మా ఛానల్ కండి, నేను ఫ్రీగా మీకు లంచ్ విత్ స్క్రిప్ట్ ఎవ్రీథింగ్ నేనే, సో మీకు ప్రమోషన్ కూడా చేస్తాం అనమాట. ఇది ఇంకో మెయిన్ ఏంటంటే, మీలో స్పెషల్ టాలెంట్ ఉంటే
వంటలు చేస్తామనే టాలెంట్ ఉంటే, స్పెషల్ రుచికరమైన వంటలు చేసే టాలెంట్ ఉంటే కింద మీకు నెంబర్ వస్తుంది కదా, సో నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మీ ఫొటోస్ డీటెయిల్స్ పంపండి, మేమే కాల్ చేస్తాం. సో మీకు యూట్యూబ్లో కనిపించాలని ఆశ ఉంటుంది కదా, సో మీ వంటలతోటి మా వ్యూవర్స్ అందరికీ మీ టేస్ట్ని తెలియజేయండి. సో అదనమాట మన పటాస్ దావత్ కాన్సెప్ట్. సో ఎవరైనా రావచ్చు, బాయ్స్ గర్ల్స్, చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్స్ ఇద్దరికి కాంటాక్ట్ అవ్వండి. సో ఒక రెస్పాన్స్ కాకపోయినా ఒక రెస్పాండ్ అవుతాము, ఓకేనా? సో ఇదన్నమాట ఈ ఛానల్ కాన్సెప్ట్. ఏమంటావు సాయన్న? వాస్తవమేనా? ఎట్లుందన్నా కుండ నిండిందా? నిండింది. ఏ సాయన్న మంచిగా బీచ్ ఎట్లుందిరా? సూపర్ టేస్ట్ ఉందా? నిజంగా బాగా వచ్చింది. కారం ఎక్కువ తింటా, నాకు థ్యాంక్ యూ. కానీ నాకు కారం అయింది, నేను కారం తగ్గ. ఇక మా వాళ్ళే పాప ఒకటి ఎంత డిసప్పాయింట్ తోటారు, వీళ్ళు మంచిగా తిన్నారు. ఇక మాకు నాన్ వెజ్ లేదు, ఏం లేదు, మాకు ఏమో తొక్కు తెచ్చుకుని ఏంది అది గోంగూర పచ్చడి, గోంగూర కాదు పుంటికూర, పుంటికూర పచ్చడి. అది వీళ్ళకి అర్థం కాదు. శ్రావణ్ ఒక ముక్క తిన్నది, పచ్చిదే తిన్నది. సో గైస్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, వీడియో స్కిప్ చేయకుండా చూడనందుకు. సో మర్చిపోకుండా మన పటాస్ దావత్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట ఉంటుంది పక్కనే గట్టి కొట్టేయండి, వాడు చెప్పినట్టు. ఎందుకంటే మనం పటాస్ దావత్లో వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ టింగ్ అని వస్తుంది. సో కింద డిస్క్రిప్షన్లో మన ఆల్ ఛానల్ లింక్స్ ఉన్నాయి, మీకు నచ్చిన వీడియో చూడండి. ఎంటర్టైన్మెంట్, సెంటిమెంట్, కామెడీ, ఫైటింగ్, ఫుల్ వీడియోస్ ఉంటాయి అనమాట. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో ఏంటిదన్నా?